ఇంటింటై వటుడింటై వామన రూపంలో మహావిష్ణువు ఎదిగినట్టు డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ మరింత ఎదుగుతున్నారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పునపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసన మండలంలోని మత్స్యపురిపాలెం గ్రామంలో బుధవారం జనసేన పార్టీ జెండా స్తూపం జనసేన పార్టీ జెండాను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. జనసేన పార్టీ భావజాలం చాలా బలమైందని, పార్టీకి ఆయుపట్టు యువత అని, వాళ్ళ శక్తి అనే ఇంధనం మీదే పార్టీ నడుస్తోందని, బాధ్యతాయుతమైన యువతను నాయకత్వం వైపు తీసుకెళ్లడమే జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పార్టీ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, జనసేన భావజాలాన్ని అర్థం చేసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా నాన్న పేరు పెద్దరాజు. రంగవాలి చదువుతున్నాను. మధ్య మధ్య మందులు పంచడాలు చెప్పాను. చెప్పుకోవాలి చెప్పాను. అది బాబీగారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ స్వాతంత్ర తీర్చడానికి దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. కూడా పిల్లలకి మంచి సంస్కృతి, సంప్రదాయం, గౌరవం, మర్యాద అనే విషయాన్ని బాల్యం నుంచి నేర్పినట్లయితే భవిష్యత్తులో వారు ఈ దేశానికి మంచి నడక నడిపించే నాయకులు అవుతారు. మన టీచరు అంగన్వాడీ టీచర్ గారు వెంకటలక్ష్మి గారు పిల్లలకి చక్కని నడవడి నేర్పుతున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. పసిపిల్ల ఏమీ తెలియని ఆ తండ్రి బిడ్డ మన ఎమ్మెల్యే ఎవరు, మనం ఏ ఊరిలో ఉన్నాం, మన తల్లిదండ్రులు ఎవరని వివరంగా తెలియజేసిందంటే చాలా సంతోషంగా ఉంది. టీచర్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. జనసేన పార్టీ పుట్టిన తర్వాత ఈ 14 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని 21 మంది పోటీ చేస్తే 21 మంది విజయం సాధించడం జరిగింది. 100% స్ట్రైక్ రేట్ తోటి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థానం సాధించి ఈ 2.5 సంవత్సరాల్లో కూటమితో భాగస్వామ్యం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సహకారం తీసుకుని కోట్లాది రూపాయలు నిధులు అమరావతికి, కోట్లాది రూపాయల నిధులు పోలవరానికి తీసుకువచ్చి ఆ నిధులు రావడానికి సహకరించిన కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి మనం అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. అధికారంలోకి వచ్చేసరికి ₹1 కూడా లేదు రాష్ట్రానికి. కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చుంటానికి కుర్చీ కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వం. అయినా సరే ధైర్యంతో 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, బీజేపీ గారు వారి ఆధ్వర్యంలో పాలనని గాడిలోకి తీసుకురావడం జరిగింది. మనం వచ్చేసరికి కనీసం రోడ్ల మీద గోతులు కూడా పోల్చలేని స్థితిలో గత ప్రభుత్వం ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోతులు పోడ్చడం అనే కార్యక్రమం పెట్టి రాష్ట్రంలో ఎక్కడ రోడ్లకు గోతులు ఉండకూడదని ఆలోచన చేయడం జరిగింది. మంత్రిగా ఉన్న కళ్యాణ్ గారు మొన్ననే గ్రామ ప్రాంతాల్లో ఉన్న రైతులు సొంత రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, 15 అడుగులు వెడల్పున్న రోడ్లన్నీ కూడా ప్రపోజల్ పంపించండి, నేను
త్వరలో శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేశారు. దాని మీద కూడా ఆలోచన చేస్తున్నానని చెప్పి రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు. ఈ మచ్చిపూడిపాలెం నేను 2014-19లో శాసనసభ్యులుగా ఉండగా ఈ గ్రామానికి రావటానికి చాలా ఇబ్బంది పడేవారు. ఒక రోజు నేను వస్తే 10 సంవత్సరాల చిన్నపిల్లలు అంటూ మేము స్కూల్ కి వెళ్ళలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, ప్రతి నిత్యం కూడా మేము వీరవాసం సింగృష్ణం వెళ్ళాలి, మాకు రోడ్డు తీస్తే మేము మిమ్మల్ని ఏమి అడగమని చెప్పి ఆ చిన్నపిల్లలు చెప్పారు నాకు. ఆ రోజు ఆలోచన చేసి సింగృష్ణం నుంచి కంతాలపల్లి వరకు విలేజ్ లిమిట్స్ లో సిమెంట్ రోడ్డు తోటి రోడ్డు శాంక్షన్ చేసి ఇవాళ ఈ రోడ్డు మీద మీరు తిరుగుతున్నారంటే దానికి కారణం నేనే అని గర్వంగా చెప్పలేదు. ఈ గ్రామానికి ప్రధాన సమస్య తాగునీటి సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి మంచి ఆలోచన చేస్తున్నాను. చెరువు బాగు చేసి చెత్తంతా తీసేసి పరిశుభ్రం చేసి మైక్రో ఫిల్టర్స్ పెట్టి శాశ్వతంగా చివరున్న ఇంటికి కూడా పరిశుభ్రమైన మంచిని ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాను. అది ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఏమాత్రం సందేహం లేదు. గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయి. ఒక్కొక్క పనికి ప్రాధాన్యతనిచ్చి పనులన్నీ చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఎంపీపీ నిధుల నుంచి, ఎమ్మెల్యే నిధుల నుంచి ఈ గ్రామానికి ఇచ్చిన కమతాలపల్లి పెద్ద చెరువుకి 10 లక్షల రూపాయలు చెరువు తవ్వకం జరిగింది. కమతాలపల్లి పుట్టవాని చెరువుకి 1,80,000 రూపాయలు చెరువు తవ్వకం ఇవ్వటం జరిగింది. కమతాలపల్లి వినాయకుడి గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 25 లక్షలతో సీసీ రోడ్డు వేయడం జరిగింది. మచ్చిపూడిపాలెం శ్రీకృష్ణ గుడి నుంచి తుందూరు రోడ్డుకి జిఎస్పీ 30 లక్షలతో రోడ్డు వేయడం జరిగింది. కొత్తగా శ్రీకృష్ణ గుడి నుండి తుందూరు రోడ్డు 2,54 లక్షలు ఆల్రెడీ త్వరలో వచ్చి నేను మళ్ళీ శంకుస్థాపన చేస్తాను. మచ్చిపూడిపాలెం శ్మశానం రోడ్డు 14 లక్షలు మా సోదరులంతా చాలా అవసరం అని చెప్పారు. అది కూడా చెరువులో చెత్త తీయడానికి ఎన్ఆర్జీఎస్ కింద 400 మందికి పని దినాలు ఏర్పాటు చేసి ఆ చెత్త తీసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్సీ ఏరియాలో మండల 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 1 లక్ష రూపాయలతో జిఎస్పీ రోడ్డు వేయడం జరిగింది. ఈ గ్రామానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ 3 సంవత్సరాల్లో ఇబ్బంది అనేది లేకుండా గ్రామ ప్రజలు మెచ్చుకునే విధంగా అన్ని పనులు చేసి మళ్ళీ 2029లో మేము ఎలక్షన్కి వస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఎన్డీఏ కూటమి గాని తెలుగుదేశం గాని ఎప్పుడు అధికారంలో ఉన్న అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కక్షలు, కారణ్యాలు, వర్గాలు, పోరాటాలు అటువంటివి మన పార్టీకి విరుద్ధం. ఆయన వైఎస్ఆర్ పార్టీ, ఆయన మీద కక్ష తీర్చుకోవాలి అనే ఆలోచన అటువంటి సిస్టమ్ ఈ పార్టీలో ఉండదు. కక్షల కారణ్యాలలో అన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నా ఆలోచన ఒకటే, వీరవాసరం మండలంలో 23 గ్రామాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి మంచినీరు, రోడ్లు, డ్రైన్స్ ఏర్పాటు చేయడం కోసం ఆలోచన చేస్తాను. అవి పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొక శుభవార్త ఏంటంటే మంచినీళ్లు ఇచ్చిన ఈ నాణ్యతగా ఉండలేదు, కలుషితం అయిపోతున్నాయి. చెరువులు కలుషితం అయిపోతున్నాయి, కాలువలు కలుషితం అయిపోతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత విద్యేశ్వరం లాకు నుంచి పైప్ లైన్ ద్వారా అన్ని గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి మన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ 40% పని జరిగింది. ఆ పైప్ లైన్ ద్వారా మీ ఊర్లోనే ఓవర్ ట్యాంక్ కూడా నీళ్లు వచ్చి ఇంకా కలుషితం అని ఇబ్బంది ఉండదు. అది బహుశా నా ఆలోచన అయితే 1 year లోపల కంప్లీట్ అవుతుంది. అదైతే మన నియోజకవర్గానికి, మన జిల్లాకి శాశ్వతంగా మంచినీటి కలుషితం అనే ఇబ్బంది లేకుండా కార్యక్రమం అవుతుంది. అది ఆచరణలో ఉంది, పని వేగవంతంగా జరుగుతుంది. దాని వలన కలుషిత నీరు తాగే ఇబ్బంది నుంచి ప్రజలు రక్షణ కలుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేసి ఎన్డీఏ కూటమి ప్రజలకు చేరువవ్వాలి, ప్రజల సమస్యలు తీర్చాలనే ఆలోచనతోనే పనిచేస్తుంది తప్పితే రెండో ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదు. అభివృద్ధి ధ్యేయంగా నా ఆలోచన కూడా, నేను శాసనసభ్యుడే, ఇప్పుడు 3 సార్లు శాసనసభ్యుడిని అయ్యాను. ఎప్పుడు కూడా కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు నాకు ఆయన నా మాటలు లేని నాకు సంఖ్య చూద్దాం, ఈ వర్గం వాడు కాదు వీడి మీద కక్ష సాధిద్దాం అనే ఆలోచన నాకు ఉండవు. నేను శాసనసభ్యుడిగా ఈ 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క రోజు కూడా ఎవరి మీద
మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదు. అన్నిటికి నాకు విరుద్ధం. మీరందరూ బాగుండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, సంస్కరణలతో ఉండాలి, సంప్రదాయంతో ఉండాలి, కక్షలు కారణ్యాలు ఉండకూడదనే ఆలోచనతో ఉండే మనస్తత్వం అది. దానికి అనుగుణంగా మీరందరూ ఉంటే గ్రామాలు అభివృద్ధి చెంది. దయచేసి మీ అందరికీ తెలియజేసేది వర్గాలు కక్షలు పెట్టుకోవద్దు. గ్రామంలో అభివృద్ధికి సహకరించండి. ఏ పార్టీ, ఏ వర్గం, ఏ కులం అనేది వద్దు. మనకి అలానా పని చేయాలంటే గ్రామం అంతా ఏకమై ఈ పని కావాలని చెప్పి అడగండి. ఒకరికి అవునని ఒకరికి కాదని పరిస్థితులు తెచ్చుకోవద్దు. అందరూ ఐకమత్యంగా ఉండే అభివృద్ధికి తోడ్పడండి. శాసనసభ్యుడిగా నా వంతు నేను మాక్సిమం పనిచేసి మీ అందరికీ డెవలప్మెంట్ కి సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తూ